2014 సంవత్సరానికి ఇయాల ఆఖరి దినము. ఇంకా జరసేపట్ల క్యాలెండర్ల డేట్లు మారిపోతాయి, ఒక సంవత్సరము చరిత్రలా కలిసిపోతుంది. ఉగాది పచ్చడ్ల రుసులు లెక్క కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, తీపి గుర్తులు, చేదు సంఘటనలు అన్ని కళ్ళ ముగట్నే గడిచిపోయినాయి. 60 ఏళ్ల తెలంగాణ తండ్లాటకు ముగింపు దొరికింది కూడా ఈ ఏడాదిలోనే. రాష్ట్రం అనే రథానికి సారథుల్ని ఓట్లేసి గెలిపించుకున్నది కూడా ఈ సంవత్సరంలోనే. ఒక్కటా రెండా చెప్పేదందుకు ఏదెట్లున్నా తెలంగాణ వచ్చింది కాబట్టి 2014 తెలంగాణ జనానికి మస్తు స్పెషల్. ఇక 2014 టాటా చెప్పేసి మన వార్తలు షురు చేద్దాము. ముందుగాల హెడ్లైన్స్ చూడండి. నౌకర్లకు సంక్రాంతి మూడం, పండుగెళ్ళినాక కొత్త జీతాలు. సిరిమంతుడైతున్న నర్సన్న గల్లపెట్టల పట్టనన్ని పైసలు. కోసెల్ల వస్తున్న ఆర్డినరీ బస్సు మాకేం ఖర్చు పట్టిందంటున్న ఆఫీసర్లు. పోలీస్ స్టేషన్ల కుక్క పంచాది, తస్వి చేయనీకే తన్లాట. పంచాంగం ముంగటేసుకున్న తీన్మార్ టీం, కొత్త సంవత్సరాన్ని తిరుగులేని జాతకం. 2014 ఉద్యమ సంవత్సరము, మరి 2015 గది కూడా తెలియదా? ఉద్యోగుల సంవత్సరము అంటే సర్కారు కొత్త కొలువులు ఇస్తున్నది కాబట్టి ఉద్యోగుల సంవత్సరం అంటున్నావు. గన్ల గొప్పేమున్నది అనుకుంటారు కదా. అట్లా అనుకుంటే ఏటీఎం మిషన్ల పాన్ కార్డు పెట్టిన పని మంతులు అవుతారు. ఈ ముచ్చట సర్కారు కొలువులు చేస్తున్న వాళ్ళ గురించి. ఇక సంక్రాంతి మూడం పోయిందంటే వాళ్ళకి అన్ని మంచి రోజులే. తెలంగాణ లడాయిలా మస్తు కొట్లాన్న ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు సీఎం సారు. వాళ్ళు నోరు తెరిచి అడుగుడే ఆలస్యం. నౌకర్లు చేసేటోళ్లను నారాజు చేయకుండా మీకన్నా ఇంకెవ్వరు నాకు ఎక్కువ కాదు అని అడిగినయే కాదు, వాళ్ళు అడగబోయేటి వాళ్ళకి ఆలోచన రానివి కూడా ఎరకబట్టి మరీ ఇచ్చుకుంటూ పోతున్నాడు. బాబ్బా ఒక్కటా రెండా ఎన్ని పైసలు ఖర్చు అయినా మంచిదే గాని సర్కార్ నౌకరు చేసేటోళ్ళ తన మాట రాకుండా నడుచుకుంటున్నాడు. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, పీడ దినం వచ్చింది. 14 తారీఖు దాటితే జనవరిలో ఉత్తరాయణంలో పోతాం. నూతన సంవత్సరం కానుక కింద జనవరిలోనే పిఆర్సీ ప్రకటిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఓ ఉద్యోగులు హాడికే మురిసిపోకుర్రి, సారు ఇంకో మాట కూడా ఇచ్చిండు. మా తెలంగాణ మా ఆస్తులు మాకు రానని ఇంటికి పోయినాక దేవుని దండం పెట్టుండ్రి. మన కోరిక మన్నిస్తే ఇంకో స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆదాయం వస్తే, పైసలు వస్తే, సపోజ్ అదృష్టం మంచిగా 50,000 కోట్లు 1,00,000 కోట్లు వచ్చిందనుకో కేసీఆర్ ఒకటి తింటాడు. తెలంగాణ రాగానే ఇంక్రిమెంట్ ఇచ్చిండు, మళ్ళీ పారిస్తాడంట. అంటే సుడురి ఉద్యోగులంటే సారుకెంత కాయిషో. ఉద్యోగులంటే ఎవరనుకున్నారు? కేసీఆర్ సార్కు కుటుంబం లెక్క. అందుకే ఈ తీర్ల అలా మంచి షెడ్డలు అరుచుకుంటున్నాడు. సంతోషంగా ఉంది మనసుకి, ఎందుకంటే ఈ ముఖాలని చూసి చాలా రోజులు అవుతుంది. మళ్ళీ మన వాళ్ళ మధ్య కుటుంబం మధ్య వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక రిలీఫ్ లాగా ఉంటుంది. ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళందరూ గిట్ల చాలా దినాలైనాక ఒక్కతన కూడే వరకు ముఖ్యమంత్రి సారు చిన్న సంబుర వాళ్ళే. ఒక్కటే నవ్వులు నవ్విపిచ్చుడు. పక్క పొంటున్నోళ్ళు, ఎనుకున్నోళ్ళు, ముంగటున్నోళ్ళు నవ్వి నవ్వి మస్తు ఆనందపడ్డారు. చాలా మంది ముఖ్యమంత్రి చేయని పని నేను చేసిన. స్వామి కూడా బయటపడ్డాడు కానీ నేను పడదలుచుకోలేదు. ఎందుకంటే స్వామి గారు కౌన్సిల్ చైర్మన్, ఆయన గట్టిగా నువ్వు ఇది చేయాలని చెప్తే నాకు అది ఏమైతే తెలుసు. అది ఆదేశం లాగా అవుతుంది. అది కౌన్సిల్ చైర్మన్ కాబట్టి డైరెక్షన్ అవుతుంది, కోర్టు డైరెక్షన్ ఇచ్చినట్టు. ఆయన నేను వెనక సూడరవాటి గుంజుతుంటే కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. మా కోదండరాం సార్ కూడా నవ్వుతూనే ఉన్నాడు స్వామి కూడా. గప్పట్ల కోదండరాం సారు కేసీఆర్ సార్కున్నాడు మా మాటలేవని కొందరు అన్నారు గాని అవన్నీ ఉట్టి ముచ్చట్లే ఉన్నట్టున్నాయి. చూడురి సీఎం సారు మన కోదండరాం సార్తోని ఎంత మంచిగా మెసులుతున్నాడో. అగో తెలంగాణను ఎట్ల ముంగట్కి తీసుకుపోవాలనో పెద్ద మనిషి కోదండరాం సార్ను సలాలు అడుగుతున్నట్టున్నాడు సీఎం సారు. వీళ్ళు మంచిగా ఉంటే ఓర్వనోళ్ళు ఇన్ని దినాలు ఎందెందో మాట్లాడిరు. ఈ కమల్నాథానికి ఏమైందా నాకు అర్థం కాదు. ఐఏఎస్ అంటే అది ఢిల్లీ ముచ్చట కానీ ఈయనకేం బీమారినది, ఈయన చేయొచ్చు కదా ఇక్కడ అంటే అది చూసుకొని ఈయన చేస్తాడు సార్ ఆయన అంటాడు. సరే కొన్ని వాళ్ళు కొట్టేసుకపోయినరు, పోయే ముందర దొంగ ఇంటికి వీకుంటారు రోడ్డు. అట్లా అదో కొంత మోసం జరిగింది. అంటే స్వామిగౌడ్ గారు అసెంబ్లీ స్పీకర్ కంటే కూడా పెద్ద మనిషి, ఆశామాష మనిషి కాదు. మీది కూడా మునిపోలే సామాన్య అంటే నడవదు. మరి నేను ఇట్లా మాట్లాడుతున్నా కానీ కౌన్సిల్కి పోతే సార్ తమరు ఎట్లా చెప్తారు సార్ అంటే నేను కూడా స్వామిగౌడ్ గారిని
డంబచారం చెప్పుకోవడానికి హైదరాబాద్ ముఖ్యమంత్రి ఉండే ఇంటి ముందర మోకాళ్ళలోతు నీళ్లు యానన్ను ఉన్నాను కానీ ఈ మూడక్కల ఇజ్జత పోతుంది కదా బాబు. నేను మీ బెంచ్ మంచిది, వేరే యాడికెళ్ళి రాలేదు. దేవుని చల్లటి సూప్ ఉంటేనే అందరికి మంచిదైతుంది అని అంటారు. కానీ గీడినైతే ఒక మనిషి సూపుతోటే దేవుని తరికనే మారిపోయింది. దేవుని దయ లేకుండా మనిషి ఏ కార్యం చేయలేడు. దేవుని దీవెనార్థాలు ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం. చాలు ఇక చెప్పకు అని నాతోటి వాదనకు దిగకూరి. వార్త చూసినాక నిజమే లచ్చవ్వో, నువ్వంటే ఏమో అనుకున్నాం కానీ నువ్వు చెప్పింది బరాబర్ నిజమే అంటారు. ముందుగా వార్త చూడరు. యాద్గిరిగుట్ట వాటికన్ సిటీ అయ్యేటందుకు ఇంకెన్ని రోజులో పట్టేటట్లేదు. రేపో మాపో అయ్యేటట్టే కొడుతున్నది. ఏమంటే కేసీఆర్ సారు గుట్ట చుట్టూరా గాలి మోటార్ తోటి సర్వే చేసి గుట్ట మీద కాలు మోపిండో అప్పటి సంది లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే లక్ష్మి గురుస్తున్నది. ఇన్నొద్దులు నరసన్న దేవుని పేర్లనే లక్ష్మి ఉన్నది గాని హుండి పైసలల్ల లక్ష్మి కనబడకపోయేది. మన కేసీఆర్ సారు యాదగిరి గుట్టను 7 కొండలెంకన్న గుట్ట లెక్క చేస్తా అన్నప్పటి సంది నరసన్న దేవుని దగ్గరికి మస్తు మంది భక్తులు వచ్చి మొక్కులు పెట్టి పోతున్నారు. అట్టి మొక్కులు పెట్టి పోకడనే కాదు, హుండి పిక నిండేటట్టు కాన్కలేసిపోతున్నారు. ఒక్క 19 రోజులలోనే నరసన్న హుండిలా 66,85,000 రూపాయలు వచ్చి పడ్డాయి. అంతకు మున్పు 2-3 నెలలైనా కూడా ఇన్ని పైసలు రాకపోయేటి. ఇక ఈ తీర్ల భక్తులంతా వరుస పెట్టొస్తుంటే సంక్రాంతి పండగకు ఆర్టీసీ బస్సుల ఛార్జీలు డబుల్ పెంచి వసూలు చేస్తారు చూడురి. ఇక గుట్ట దేవస్థానం వాళ్ళు కూడా గదే ఉపాయం చేసిర్రు. తిరుపతి ఎంకన్న లెక్క యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని శ్రీమంతుని చేయాలని 25 రూపాయలున్న టికెట్ రేట్ను 50 రూపాయలకు పెంచిర్రు. అట్లనే విఐపి దర్శనం టికెట్ రేటు కూడా పెంచి 150 చేసిర్రు. వాటికన్ సిటీ లెక్క చేస్తా అన్నందుకే టికెట్ల రేట్లు డబుల్ చేసిర్రు. మరి నిజంగానే అట్లా తయారైతే ఇంకెంతగానం రేట్లు పెంచుతారో ఏందో. గిట్లయితే ఇక బీద భక్తులకు నరసన్న దర్శన భాగ్యం కలుగుడు కష్టమే ఉన్నట్టున్నది అనుకుంటున్నారు భక్తులు. ఊళ్ళ పొంటి శుక్రవారం అంగడి, శనివారం అంగడి, ఆదివారం అంగడి అని జరుగుతుంటాయి కదా. కానీ ఏడాది కోపారు జరిగే అంగడి ఏంటన్నా చూసిర్రా? జర పట్న పోలకైతే ఈ ముచ్చట ఎరికే ఉంటది. అంగడంటే ఊళ్ళ పొంటి ఉంటే బుడ్డ అంగడి కాదు, అంగిల కన్నుంచి అండుకునే గిన్నెల దాకా ఆన్నే దొరుకుతాయి. పోరి పొమ్మనంగానే ఇప్పుడే ఊరికేరు, నెలన్నర దాకా ఆన్నే ఉంటది. జర నిమ్మలంగా ఓరి. కొత్త సంవత్సరం లేదన్నా కొనుక్కుందాం అనుకునేటోళ్ళు ఆడిడ తిరిగి పైసలు పాడు చేసుకోకుర్రి. చక్కగా హైదరాబాద్ లో నాంపల్లికి పోర్రి. మీకు ఏది కావాలనంటే అది, కాళ్ళకు దొడుక్కునే చెప్పు కాంచెలి చెవులకు పెట్టుకునే కమ్మల దాకా అన్ని ఇన్నే దొరుకుతాయి. చదువుకునే పిల్లగాళ్ళకు పుస్తకాలు, వ్యవసాయం చేసేటోళ్లకు పనికొచ్చేటి ఇట్లా ఇది లేదని అనుకుంటుంటాయి వాళ్ళ. ఇక బుడ్డ పోరగాళ్ళు ఆడుకోనికే రంగుల రాట్నాలు, ఎక్కి గ్రౌండ్ మొత్తం తిరగనికే చిన్న రాయిలు, ఇట్లా చెప్పుకుంటా పోతే ముచ్చట ఒడవదోల్లా. ఆ తీర్లుంటాయి అన్ని. ఇదంతా ఎన్నో ఎరికేనా? నుమాయిష్ అని పెడతారు కదా ప్రతి ఏడు జనవరిలా. అట్లనే ఇగో బేస్తారం నాడు ఓపెనింగ్ అవుతున్నది మళ్ళా. ప్రతి ఏడు లెక్కనే ఈ ఏడు కూడా నుమాయిష్ మొదలు పెట్టి 45 దినాల దాకా నడిపిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బేస్తారం పొద్దుగాల రిబ్బన్ కటింగ్ చేసి ఓపెనింగ్ చేస్తాడు. బేస్తారం సంది 45 దినాల దాకా ఇది నడుస్తూనే ఉంటది. దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినోళ్ళు ఈడ దుకాణాలు పెడతారు. ఇవిట్లా అరొక్క తీర్ల వస్తువులు దొరుకుతాయి. దీనికి చాలా పెద్ద చరిత్రనే ఉన్నదో. ఇది మొదలుపెట్టి 75 ఏళ్ళు అయిపోయిందట. అంటే చూడురి ఏ తీర్ల నడుస్తున్నదో. ఇన్నేళ్ళైనా వచ్చే పబ్లిక్ మాత్రం తక్కువ అయితలేరులా. ఏటికేడు పెరుగుతూనే ఉన్నారు. వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. పొద్దున్న దాకా తెల్లని దాకా గ్రౌండ్ లో ఉష్క వస్తే రాలని పబ్లిక్ ఉంటారు. ఇక మన తెలంగాణ వచ్చినాక మొదటిసారి నుమాయిష్ సురువైతున్నది కాబట్టి ఈడికి వచ్చే వేల మంది పబ్లిక్ కు ఏం తక్లీఫ్ కాకుండా సౌలత్ చేస్తున్నారు సర్కార్ వాళ్ళు. గ్రౌండ్ మొత్తం చిన్న కెమెరాలు పెట్టి ఎవడన్నా దొంగోడు లోపలికి వస్తే నిమిషాలలోనే దొరకబట్టే ఉపాయం చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇక ఆడపిల్లలను ఎవడన్నా షిడాయిస్తే అలా చెండల వాళ్ళకు కొట్టే ఇకమతి కూడా చేసిరట. షీ టీములను పెట్టిరు కదా, వాళ్ళు 24 గంటలు గ్రౌండ్ లోపట్నే కావలు కాస్తుంటారు. ఇక దొంగల భయం ఉండదు ఏముండదు. కాబట్టి పిల్ల జల్లాతో పోయి ఎగ్జిబిషన్ల మంచిగా తిరిగి నచ్చినే కొనుకొచ్చుకోర్రి. ఆలస్యం చేయకుర్రి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు, పప్పు 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 పప్పు. అబ్బా రోజు మా అవ్వ పప్పు లేకుండా బువ్వ అండేదే కాదు. పప్పు పచ్చి పులుసు, చింత చిగురు పప్పు, టమాటా పప్పు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా పప్పుతోటే పానం తీసేది. కానీ ఇప్పటి సంది పప్పులకు ఎంత దూరంగా ఉంటే గంత మంచిది. ఇవేవో పప్పు శుద్ధ మాటలు కాదు, వారు తింటే మీరే జాగ్రత్త పడతారు. ఇగో అందరి నుర్రి ముచ్చట. సంక్రాంతి పండుగ వస్తున్నది కాబట్టి పండుగకి ఏమన్నా అప్పాలో, లడ్డులో, గారెలో, బూరెలో చేసుకుందాం అనుకునేటోళ్ళు
ముందుగానే దుకాణంలోకి పోయి ఇంత కందిపప్పు పెసరపప్పు శనగపప్పు కొనుక్కొచ్చి పెట్టుకోర్రి. ఎందుకంటే రేపో మాపో కేంద్ర సర్కారు వాళ్ళు పప్పు మీద రేట్లను మన సొంటోళ్ళకి అందరంతా పెంచబోతున్నారు. జర ముందు జాగ్రత్త కొద్ది దుకాణాల ధర వెరక్క ముందే తెచ్చి పెట్టుకోమంటున్నాము. అరే ఇప్పటికే కందిపప్పు కొందాం అయిపోతే కళ్ళ పోటీ నీళ్ళే గారుతున్నాయి. ఇక పండుగ పూట పిడుగుపడ్డట్టు ఇట్లా పప్పు రేట్లు పెంచుడేంద్రో అని బాధపడితిరా ముక్కు పంటి శివుడు గారుడే తప్ప లాభమే ఉండదు. ఇగో ధరలు ఈ కామనంగా ఉన్నాయి కాబట్టి చుట్టపోలు లేవాలని ఇంటికొస్తే పప్పు చారుతోటి బువ్వ పెట్టుడు బంద్ చేయరిగా. చికెన్ మటనే తినిపించి కృషి చేసి తోలుని. చికెన్ మటన్లు తిననోళ్ళు ఎవరన్నా ఉంటే కూరగాయలు ఆకుకూరలో తినురు గాని పప్పుల జోలికి అసలే పోకూరి. రోజు పప్పు చారు లేకుంటే ముద్దది కదా అనుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే శంషాడు పప్పు ఉడకబెట్టుకొని దాన్ని చూసుకుంటా 3 పూటలు తినుర్రి. ఇక పెళ్లిళ్ళ పప్పు అన్నం పెడతామని మాట వరుసకు కూడా అనుకుర్రి. పప్పుతోటి బువ్వ పెడితే అప్పుల పాలయ్యే ముచ్చట ముంగట్నే రాబోతున్నది. జర జాగ్రత్త ఉండు అని చెప్తున్నాము. ఎన్ని తిప్పల వాడైనా పప్పు లేకుండా తినుడు అలవాటు చేసుకుంటేనే మంచిదట. ఇక అంటే ఇంకా మీ ఇష్టం. అబ్బా కొత్త సంవత్సరం రానే వచ్చింది. 60 ఏళ్ల కళ నిజం చేసిన 2014 అట్లా 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 వెళ్ళిపోయింది. ఇక బంగారు తెలంగాణకు బాటలేసే 2015 వచ్చింది. మరి ఈ కొత్త ఏడాదిలా ఎవరి పరిస్థితి ఎట్లుంటది, జనాలకి ఏమవుతుంది, రాజకీయాలు ఎట్లుంటాయి, సినిమాల ముచ్చట్లు ఏ నుంచి ఏడదాకా పోతాయి, ఆఖరుకు మన తీన్మార్ వార్తల ముచ్చట కూడా ఈ సంవత్సరంలో ఎట్లుంటుందో అన్నిటినీ అరుచుకొని రమ్మని మనోళ్ళని దోలిచ్చిన అసలుకైతే ఈ పంచాంగాలన్నీ ఉగాది నాటికి అడిగిస్తారు. కానీ నేనే జరంత ముందుగా అడిగి రమ్మని. అంటే ఎప్పుడు చూసినా రేఖలు రాతలు ఒకటే తిరుగుంటాయి కదా, అందుకే. సరే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడతారో చూద్దాం. ముందుగాల ఎవరక్కడ? ఓ సావిత్రమ్మ. ఓ అప్పుడు వచ్చినవా? నేను రెడీగా ఉన్నా. చెప్పు. నీ పిల్ల పాడుగాను ఎప్పుడు తిండి ధ్యాసనే. మనం మంగ్లేడవాయే. మంగ్లీ, ఓహో మంగ్లీ. చెప్పు చెప్పు లక్ష్మి, చెప్పు 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 చెప్పు. నువ్వు ఇప్పుడే రావనుకున్నా. చెప్పు 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 అనుకుంటావు. లైన్లకు మళ్ళీ వస్తా కానీ రెడీగా ఉండు. ఈ ముసలోడు ఇస్తారి ఎడ సుట్ట దాక్కుంటా కూర్చున్నాడో ఏందో. ఓ పిల్ల, నేను ఆళ్ళకే కాదు, కొలువు అన్నా టైం అన్నా బరాబర్ ఉంటా. అబ్బో సరే సరే, అందరు రెడీగానే ఉన్నారులా. ముందుగా మన సావిత్రి కాడికి పోయి కొత్త ఏడాదిలా భవిష్యత్తు ఎట్లున్నదో తెలుసుకొని వద్దాము. సావిత్రి చెప్పు, ఎవరి భవిష్యత్తు చెప్తున్నావు? లచ్చక్క, నేను ఇలా సినిమాలలో ముచ్చట్లు 2015లో ఎట్లెట్లయితాయో చెప్తా. అబ్బో సినిమాలలో ముచ్చట్లా? చెప్పు చెప్పు, మంచిగానే ఉంటాయి. ఎవరి చేయి చూసినావు, ఎవరి పంచాంగం చెప్తున్నావు? ఒక్కొక్కళ్ళు చెప్పాలంటే ఎల్లొడవని కథ. ఈ సినిమా యాక్టర్లందరి అరిచేతిని 1కి 2 సార్లు చూసిన ఓ భస్మాసుర అస్త సముద్రిక సిద్ధాంతిని కలిసిన. నేను కలిసి ఎట్లుంటుందో కుల్లం గుత్తగా అరుచుకొని వచ్చిన. ఇగో ఇప్పుడు కొన్ని టక్క టక్క ప్రశ్నలు అడుగుతా, నువ్వు టక్క టక్క జవాబులు చెప్పాలి. తిక్క తిక్కే కాదు. అడిగిగా. ఈ ఏడు బాలకృష్ణ సారు ఏ రూపంలో కనిపించేటట్టున్నాడు? సినిమాలోనేమో రాజకీయ నాయకులు లెక్క, రాజకీయాల్లోనేమో సినిమా హీరో లెక్క ఉంటాడు. అంటే అసెంబ్లీలో తొడగొట్టుడు, సినిమాలలో స్పీచ్లు ఇచ్చుడు. మరి చిరంజీవి? ఆయన పేరుల్లో ఉన్నది కదా, పొద్దున్న దాకా నటించినట్టే జీవిస్తాడు, జీవించినట్టే నటిస్తాడు. ఇంకా ఆయనకేం డోకా? ఇగో గిట్లా ఒక్కొక్కటైతే నువ్వు అన్నట్టు పొద్దు అయితట్టే ఉన్నది కానీ మొత్తం ఒకటే పారు చెప్పిగా. ఈ కొత్త సంవత్సరంలో తెలంగాణ సినిమాకు మస్తు భవిష్యత్తు ఉంది. కొత్త ఫిలిం సిటీలు వస్తాయి, కొత్త హీరోలు వస్తారు, కొత్త కొత్త హీరోయిన్లు వస్తారు. ఇక పోయినాడు లాగుదొడుగునోడు కూడా ఈ ఏడు పెద్ద హీరో అవుతాడు. 2014లో అడ్రస్ లేనోడు కూడా ఆ హిల్సో ఈ హిల్సో ఏదో ఒక హిల్స్ అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయి. కానీ లచ్చక్క, దాంట్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉంటారనే ముచ్చట నువ్వు నన్ను అడగద్దు, నేను నీకు చెప్పొద్దు. సరేతి, మొత్తానికి ఎట్లయితే ఏంది గాని ఏనకనో ముందో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే మంచి రోజులే ఉంటాయట. సంతోషం. ఇక మంగ్లీ వంతు. మంగ్లీ తయారుగానే ఉన్నది ఇక్కడ. నువ్వు అడుగుతావా, నేను చెప్పాలనా? అబ్బో ముందుగాల నేను అడుగుతా, అటెంక నువ్వు చెప్పు. అడుగు 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 జల్ది అడుగు. అడగమన్నానా? ఏంది మంగ్లీ అన్ని సార్లు అడుగుమంటున్నావు? ఎటన్నా పోయే పనున్నదా ఏంది? పనేం లేదమ్మా, కాయి చేయని. ఇగో ఈ ఏడు రాజకీయాలు ముచ్చటే గట్లున్నది. మొత్తం స్పీడే, ఆగే ముచ్చటే లేదు. ఓ రాజకీయాలు చెప్తావు. రాజకీయాలు స్పీడ్ ఉంటాయని చెప్పక నువ్వు కూడా స్పీడ్ అయితే ఎట్లా? ఎట్లేంది? నా న్యూమరాలజీ ప్రకారం ఒకసారి చెప్తే నాకు అచ్చురాదంట. అందుకే 2 సార్లు చెప్తున్నా. నీ న్యూమరాలజీ పాడుగాను. ఈ నంబర్ల గోలా ఏడన్నా రాష్ట్రప్పుడు చూసుకుందు గాని ఈ మాటలలో కలపకుండా చక్కగా 2015లో రాజకీయాలు ఎట్లుంటాయో చెప్పు. అవతల ముసలోడు ఏంది ఇస్తారు ఎదురు చూస్తున్నాడు. అయితే సరే చిచ్చి
చిచి ఈ సంఖ్యాశాస్త్రం పిచ్చి నాకు అంటుకున్నదేంది. ఇక ఓ లక్ష్మి, ఈ 2015 అంటే బేసి సంఖ్య అన్నట్టు. అంటే ఎరికేనా? ఏ మేరకో ఏమో గాని ఈ బేసి సంఖ్య వస్తే మంచిగా అవుతుంది అన్నట్టు. ఎటు నుంచి ఎటు తీసినా ఏదన్నా ఒకటైతే మిగులుతుంది కదా, అందుకే ఏడోకా లేదు. ఏం తీయాలి ఏమేయాలి మిగులుడేంది? రాజకీయంలో లెక్కలేంది తిక్కపిల్ల? నాది తిక్క కాదు, లెక్క. లెక్కల చెక్క. ఈ లెక్కల ప్రకారమే వేయాలి, రాజకీయం నడుస్తుంది. ఏం లెక్కలు? ఎమ్మెల్యేల లెక్కలా ఎంపీల లెక్కలా? నీకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. బాబా సినిమా నేను కూడా చూసిన. చూసినావు? అయితే నీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఇను. చెప్పు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, గీనాయుడు, గానాయుడు గిట్ల నాయుడు పేర్లు ఉన్నోళ్ళ జాతకాలు మస్తు బలంగా ఉన్నాయి. వాళ్ళకి జరిగే మంచినే జనాలకు జరిగే మంచి అనుకోవచ్చు. మన ముచ్చట చెప్పు. ఇక్కడ కూడా మంచి ఉన్నది. కేసీఆర్ సార్ పేర్ల నంబర్లు మంచిగానే ఉన్నాయి కానీ ఒక్కటి తక్కువైంది లచ్చి. అది కూడా యాగం చేస్తే పోతదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా ఈ ఏడు డోకే ఉండదు. మరి పార్టీకి ప్రభుత్వానికి ఎట్లుంటది? సార్కి మంచిగా ఉందంటే పార్టీకి మంచిగా ఉన్నట్టే, పార్టీకి మంచిగా ఉన్నట్టే ప్రభుత్వానికి మంచిగా ఉన్నట్టే. అంటే అన్నిటి న్యూమరాలజీ మంచిగా ఉన్నదన్నట. ఓ పిల్ల, లెక్కలు చేస్తుట్లా కేసీఆర్ సార్ ఫస్ట్. ఏది పావంతు వంకరున్నా వాటిని సారే చక్కగా చేస్తాడు. ఇక అట్లనే సారు ఇంగ్లీష్ పీస్ లో పేరు రాస్తాడు కదా, అక్కడ కొసకు 2 సున్నాలు పెట్టుకుంటే అబ్బా ఇక సార్ రాజకీయం ఓహో ఆహా. మరి తెలుగుదేశం పొలం ముచ్చట కూడా చెప్పు. 3 కలిపితే 4, 4లో 2 తీసేస్తే 2, 2ను 10లో తీసేస్తే 1, 8, 9. ఏం లెక్కలు మంగళయ్యి? మొత్తం లెక్కలు పోగొట్టివి. పొద్దున్న నుంచి లెక్క చేస్తున్నా, అస్సలు తేల్తలేదు. అసలు టీడీపీలో మిగిలినోళ్ళు ఎంతమందో తెలిస్తే వాళ్ళకి ఏడు జాతకం ఎట్లుందో చెప్పొచ్చు గానీ లెక్క తేలిపాయే. ఇక కాంగ్రెస్ సంగతి చెప్పు. ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్ల ముచ్చట కూడా మంచిగానే ఉన్నది. ఫుల్ బ్రహ్మాండంగా ఉంటది. వాళ్ళంతా బయట నవ్వుతూనే ఉంటారు కానీ లోపట్నే నవ్వుతారా ఏడుస్తారా ఏం చేస్తారా అనేది తెలిసేటట్లేదు. సరే నీ లెక్కలు ఎన్నడు తేలుతాయో చెప్పు గాని మొత్తానికి పార్టీలు వాట్లలో ఉన్న లీడర్లు వాళ్ళ భవిష్యత్తు వీటికి కూడా 2015 శుభంగానే ఉన్నదన్నట్టు. సరే ఇక మనం పోయి మన ఇస్తారని అడుగుదాం. ఎంతసేపు అయింది? ఏంది కథ? ముందుగా నాదానికి వస్తే ఏమైంది లచ్చవా? కనీసం ముసలోడాన్ని కూడా చూస్తలేవుగా. ఏ గిదిన్కే కొంచెం వాడతావేంది ఇస్తారి? నువ్వు జరంతో ఓపిక మంతును అని ఆఖరికి వచ్చినా గానీ చెప్పు ఏం ముచ్చట్లు? జనాల గ్రహ స్థితిగతులు ఎట్లున్నాయో తెలుసుకొని వచ్చిన. అవునా? మరి చెప్పు. ఈ సంవత్సరము మంచిగానే ఉంది. గ్రహాలన్నీ మన దిక్కే మంచి చూపే చూస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, గుజుడు, చంద్రుడు అల్లి కూర్చున్న శుక్రుని తీసుకొచ్చి మన మీద కూర్చున్నాయి. నువ్వు చెప్పింది ఏం అర్థం కాలేదు గాని. ఓ పిల్ల గట్లంటావు? నా ముచ్చట అర్థం కాలేదా? సర్కార్ ముచ్చట అర్థం కాలేదా? పథకాలను పక్కన పెట్టు గాని మరి నౌకర్ల కథ ఏంది? మస్తు మంది పోరగాండ్లు ఉండే కదా మన కాడ. 6 నెలలే కదా ఏపీపీఎస్ వల్ల నీడ పడుతుంది కానీ ఏం కాదు. ఇక మన చక్రపాణి సార్ తక్కువడేం కాదు. ఎన్ని గ్రహాలు అడ్డం వచ్చినా మలుపుకొస్తాడు, తప్పకుండా చేస్తాడు, కొలువులు ఇస్తాడు. అమ్మయ్యా అన్ని తీర్ల నిమ్మలమయ్యే ముచ్చట్లు చెప్పినవి ఇస్తారి. ఇక అట్లనే జనాలకు కూడా ఈ 2015 సంవత్సరము మంచిగా ఉండాలని కోరుకుంటా. నువ్వు పోయిగా ఇస్తారి. ఈ మంగ్లీ ఉన్నావా? ఉన్నది కదా. అట్లనే మన సావిత్రికి కూడా ఈ ఏడు ఎట్లున్నదో మన తీర్మాన దృష్టిల కోసం పంచాంగాలు చెప్పినందుకు మీ అందరికి థ్యాంక్స్. ఇక ఉండుర్రి, నేను వేరే వార్త చదువుకుంటా. ఈ సంవత్సరంలో ఎక్కువ అవార్డులు కొట్టుకపోయిన మనిషి ఎవరన్నా ఉన్నాడు అని అంటే అది మన ప్రధాని మోడీ సారే. ఫేస్బుక్ ట్విట్టర్లా మస్తు మంది ఫాలోయింగ్ సంపాదించుకొని ఒక అవార్డు కొట్టిండు. మస్తు పని చేస్తున్నాడు అని బయట దేశ పోలతాన ఒక అవార్డు కొట్టేసిండు. ఎక్కువ మాటల గాలి మోటర్లో తిరిగి ఇంకొక అవార్డు తీసుకున్నాడు. ఆఖరికి తిండి తినుట్లో కూడా మోడీ సారే అవార్డు కొట్టిండు. ఆదివారం వచ్చిందంటే ముక్క లేకుంటే చాలా మందికి పిడికెడు మెతుకులు కూడా నోట్లేకు పోవు. చికెన్ మటన్ ముక్కలు కావాలని నాలుకే అలుగుతదాయే. కానీ మన ప్రధానమంత్రి మోడీ సార్ ఉన్నారు కదా, ఆయన ముంగట షియ్యకూర అని పేరెత్తితేనే శిషి అంటాడట. ఆలుగడ్డ, బెండకాయ, టమాటా, పాలకూర, సుక్కకూర, పక్కపొంటింత పెరుగు. ఇగో గీ కూరగాయలు ఆకుకూరలే తింటాడట సారు. బయట దేశం పోయినా ఇదే తింటాడట. గుడ్డు కూడా తినడట. గంత నిష్టంగా ఉంటున్నాడు సారు. ఆయన తాక్కడోళ్ళు తెలియక కౌసు పెడతారేమో అని ముందుగానే ఫోన్ చేసి చెప్తారట సార్ తన పని చేసేటోళ్ళు. అబ్బా సార్ ఎంత మంచి పని చేస్తున్నాడు, కోళ్లు గొర్రెల పానాలు కాపాడుతున్నాడు, చాలా మంచి పని చేస్తున్నాడు అని చెప్పి పేట అనే జంతువులను కాపాడే సంగపోళ్ళు మోడీ సార్ కు అవార్డు ఇచ్చిండట.
అట్లనే హిందీ సినిమా యాక్టర్ రేఖమ్మ కూడా కూరగాయల భోజనం తింటున్నందుకు ఆమె కూడా మెచ్చుకున్నారు. కూరగాయలు తినబట్టే ఇంకా వయసు పిల్లలెక్క అందంగా కనిపిస్తున్నాడని మురిసిపోతున్నదట గీమె. దేశంలో వీళ్ళిద్దరే నీసు ముట్టనోళ్ళ లిస్ట్ లా మొట్టమొదలున్నారట. హిందీ సినిమాల పెద్ద మనిషి అమితాబ్ బచ్చన్, హీరోయిన్ హేమమాలిని, విద్యా బాలన్, కంగనా రనౌత్ అసుంటోలు కూడా గిసొండి తిండే తింటున్నా మోడీ సార్ రేఖమ్మ తిన్నన్ని కూరగాయలు తినలేదని వీళ్ళకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇచ్చిండ్రు. ప్రధానమంత్రి సార్ అయితే మటన్ గిటన్ ముట్టడు గాని మరి బయటి దేశపోళ్ళు వస్తేనన్నా అంటి పెడతాడో లేదో సరేగాని మరి అందరికి ఇట్లా కూరగాయలు తినే బతకాలంటే కుదురుతుందా? చికెన్ షాపోళ్ళు, మటన్ షాపోళ్ళు, గొర్రెలు మేకలను కాస్టోళ్ళ పనేం కావాలి చెప్పుండ్రి. మన హనుమంత్ అన్న ఉన్నట్టు మాట్లాడే బోలా మనిషి. కడుపులో ఏముంటే అదే బయటకంటాడు. పద్ధతి మంచిగా లేకపోతే సొంత పార్టీలనైనా పక్క పార్టీలనైనా ముఖం మీదనే అడిగేస్తాడు. మా మంగ్లికి కూడా హనుమంత్ సార్ అంటేనే మస్తు ఇష్టము. దాదా దాదా అని పిలుచుకుంటా ఆట పట్టిస్తుంటది. అయితే సార్ ఇప్పుడు ఒక మళ్ళా మంచి పని చేసిండు. అది విన్నాక సార్ను జగనాలు కంటే ఎక్కువ చెంపలు పట్టుకొని రుద్దుతారు కావచ్చు. ఉట్టిగున్నోళ్ళకు ఉపాయాలు ఎక్కువనే అంటారు కదా, కానీ ఎప్పుడు ఏదో పని మీద ఉండే మన విఎస్ఆర్ కు కూడా ఉపాయాలు ఎక్కువనే నుల్లో. మొన్ననే కదా కేసీఆర్ సారు బంజారా భవన్, ఆదివాసీ భవన్లకు ముగ్గు వచ్చింది. గట్లనే క్రిస్టియన్ భవన్ కట్టిస్తానని చెప్పిండు కదా. ఊర్లో పంటున్నోళ్లకు హైదరాబాద్కి వస్తే ఉండనీకి ఇల్లు బంగ్లాలు కట్టించడం మంచిగానే ఉన్నది కానీ మరి మన పక్క రాష్ట్రాలకు పోతే ఎట్లుండాలి, అసలు ఏడుండాలి? అందుకే మన చేగుర్తు పెద్ద మనిషి హనుమంతన్న సక్కదనాల ఉపాయం చేసిండుల్లో. కేరళ రాష్ట్రంలో శబరిమలకు మన సాములు లక్షల మంది పోతున్నారు కదా, మరి ఆడికి పోయిన మనోళ్ళు ఆ అడవిలుంటే ఏ పురుగు పూస గుడితే పరేషానే కదా. అందుకే ఎట్లనన్నా వేసి శబరిమల గుడి పక్క పొంటి తెలంగాణ అయ్యప్ప సాముల భవనాన్ని ఒకటి కట్టియాలని హనుమంతన్న ఓ ఆలోచన చేసిండు. ఇక ఎంబడే కేరళకు పోయి అక్కడ ముఖ్యమంత్రిని కలిసి మాకు 5 ఎకరాల జాగి ఇర్రి, హైదరాబాద్ లా మా సీఎం సారు మస్తు బంగ్లాలు కట్టిస్తున్నాడు, ఆయనకు చెప్పి ఈడ కూడా బంగ్లా కట్టిస్తాం, మా సాములచ్చి ఈడు ఉంటారని చెప్పిండట. మరి హనుమంతన్న ఆడికి పోయిన ముచ్చట మన సీఎం సార్కు తెలుసో తెలియదో గాని కేరళ సర్కార్ ఒకవేళ జాగిస్తే మాత్రం ఆడ కూడా బంగ్లాలు కట్టుడు తప్పది. కడితే మన సాములకే సౌలతుకుంటది అనుకోర్రి. అట్లనే తిరుపతి పోయేటోళ్లకు తిరుపతిలా, షిరిడికి పోయేటోళ్లకు షిరిడిలా ఇట్లనే బంగ్లాలు కట్టుకుంటూ పోతే ఇంకా మంచిగానే ఉంటది అంటున్నారు భక్తులు. కుక్కకున్న విశ్వాసము మనిషికి కూడా ఉండదంటారు. మనిషిని నమ్మి ఇల్లిడిచిపెట్టి ఓలేం గాని కుక్క నమ్మి ఏడుకన్నా పోయి రావచ్చు. కుక్కలకు మనుషులకు సిగరెట్కు అగ్గిపెట్టకు, బర్రెకు తలుగుకు, బొగ్గుకు బూడిదకున్న సంబంధం ఉన్నది. అందుకే బంధం విలువ తెలుసు కాబట్టి గీ మనిషికి ఇట్లా చేసిండు. హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ లా సినిమాల్లో కూడా కానరాని పంచదోట వచ్చింది. దొంగలను పట్టుకునేందుకు తీరిక దొరకకుంటున్న పోలీసులకు ఈ పంచాది కొత్త పరేషాన్ని తెచ్చిపెట్టింది. మనుషుల పంచాది అయితే ఆన్ని పిలిపించి తస్వత్ చేయొచ్చు, కానీ ముంగడబడ్డది కుక్కల పంచాది. మోహన్ చంద్ర అనేటైన సాధుకపు కుక్క రాత్రి రోడ్డు మీద పోతుంటే ఎవడో కారుతో గుద్ది పోయిండట. ఆయనది గిలగిల కొట్టుకుని జీవిడిచింది. ఈ కుక్కను ఈయన ఇంట్లో మనిషి లెక్క బతుకమ్మ అని సక్కదనాల పేరు పెట్టి సాకిండు. ఆ కారోడెవడో ఆ నోట్లే మనవడా కుక్కను గుద్ది చంపే వరకల్లా మోహన్ చంద్ర పానం విలవిలాదన్లాడింది. ఎంబటి ఆలస్యం చేయకుండా అల్వాల్ పోలీస్ స్టేషన్కు పోయి గుద్దినోన్ని దొరకబట్టాలని కేసు పెట్టిండు. ఇక పోలీసులు జంతువుల అంబులెన్స్ లా పశువుల దవాఖానకు తీసుకొచ్చిండ్రు. ఇక తెల్లకోటేసుకొని పశువుల డాక్టర్ కుక్కకు పోస్ట్ మార్టం చేసిండు. పోలీసులు పంచనామా రాసి ఏ బాధపడకే అని ఓదార్చి యజమానికి కుక్క పీను కూడా అప్పచెప్పిండ్రు. కుక్కకు బర్త్డే చేసేటోళ్ళని చూసినాం, అది చచ్చిపోతే దినాలు చేసి 10 మందికి భోజనాలను పెట్టేటోళ్ళని చూసినాం గాని కుక్కని చంపిండని కేసు పెట్టినాయనని ఇప్పుడే చూస్తున్నారంతా. అందుకే జర బండ్లు నడిపేటోళ్ళు నిమ్మలంగా పోవాలా గాని అడ్డం వచ్చిందని గుద్దుకుంటా పోతే మీ మీద కూడా కేసులు పెడతారు, జాగ్రత్త. ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు మళ్ళా ఎప్పటి తిరగానే వచ్చేటప్పుడు మస్తు మస్తు ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.